తెలియట్లేదు స్టార్ట్ అయింది. హాయ్ అండి, ఈరోజు మనతో ఉన్నది సంతోష్ గారు. సో సంతోష్ గారు విక్టోరిస్ విఎక్స్ఐ ఆటోమేటిక్ తీసుకున్నారు. సో సంతోష్ గారు ఎందుకు ఈ కార్ తీసుకున్నారు? ఆల్రెడీ కార్ తీసుకుని 4000 కిలోమీటర్ కూడా రన్ చేశారు. సో డిస్టెన్స్ అయితే కవర్ చేశారు. ఇందులో కొండలు ఎక్కారు, అడవిలోకి వెళ్ళారు. సో ఐఎమ్ జోకింగ్, అంటే హీ ట్రైడ్ కొంచెం కార్ని అయితే ఎనఫ్ డ్రైవ్ చేశారు కాబట్టి మనకి జస్ట్ ఓన్లీ కార్ కొనేది కాకుండా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంది, ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కూడా తెలుసుకోవచ్చు. సో సంతోష్ గారు, వెల్కమ్ టు కార్ మామా పోడ్కాస్ట్. సో ఈ పోడ్కాస్ట్ సిరీస్లో మనం ఓనర్షిప్ రివ్యూస్ అయితే చేస్తున్నాం. సో మీ గురించి జస్ట్ బ్రీఫ్ ఇంట్రో, మీ పేరు అండ్ మీరు ఉండే ప్లేస్, వాట్ యూ డూ. నా పేరు సంతోష్ కుమార్ అండి. నేను ఐటీ కంపెనీలో పనిచేస్తాను. కేపీహెచ్బి జేఎన్టీ దగ్గర ఉంటాను నేను. ఓకే, సో యూఆర్ హార్డ్ కోర్ ఐటీ ప్రొఫెషనల్, హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి హైదరాబాద్ ట్రాఫిక్ అనేది వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఈస్ క్రూషియల్ ఫర్ యూ. సో సంతోష్ గారు, మీరు స్విఫ్ట్ నడిపారని తెలుసు నాకు. సో నెక్స్ట్ కారు కూడా మారుతి కారే అవ్వాలనుకున్నారా? ఎందుకు విక్టోరిస్ అనుకున్నారు? అంటే మారుతి కానీ టొయోటా కానీ అనుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకున్నాను అంటే హై రైడర్ ఈ మారుతి చాలా రోజులు యూజ్ చేస్తున్నాను కాబట్టి టొయోటాకి వెళ్దాము, రీబ్రాండింగ్ అది కొంచెం బాగుంటుందని అన్నారు బిల్డ్. సో టొయోటా హై రైడర్ అనుకున్నాను. ఓకే, సో టొయోటా హై రైడర్ అనుకున్న తర్వాత నేను జనరల్ ఏంటంటే బడ్జెట్ మ్యాన్ని. సో రెండు సేమ్ అయినప్పుడు, హై రైడర్ అండ్ గ్రాండ్ విటారా సేమ్ అయినప్పుడు ఎందుకు మనం 1 lakh ప్రీమియం పెట్టాలి, దానికి ఎక్స్ట్రా పే చేస్తున్నాం, ఎక్స్ట్రా ఎందుకు పే చేయాలి అని మనసులో అనుకున్న తర్వాత మళ్ళీ అక్కడిక్కడ బిహెచ్పి దాంట్లో BHP.com దాంట్లో చదివిన తర్వాత తెలిసింది టీమ్ బిహెచ్పిలో చదివిన తర్వాత తెలిసింది ఏంటంటే ఓవరాల్గా స్పేర్స్ అయితే కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంటాయి అని టొయోటాలో. సో ఆల్రెడీ స్విఫ్ట్ VDI డీజిల్ వర్షన్ 15 years నుంచి వాడుతున్నాను. సో నాకు చాలా పాకెట్ ఫ్రెండ్లీ అనిపించింది స్పేర్స్. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు గో టు గ్రాండ్ విటారా అని ఇంకా డిసైడ్ అయిపోయాను. గ్రాండ్ విటారా ఫిక్స్ అయిపోయాను. ఇదంతా ఒక 6 months క్రితం నుంచి మైండ్ సెట్ ప్లానింగ్ చేసుకున్నాను. 6 months క్రితం అంటే ఆల్మోస్ట్ మీరు చెప్తుంది 2025 ఏప్రిల్ ఆర్ 2025 ఏప్రిల్ మే జూన్ నుంచి అప్పుడు గ్రాండ్ విటారా అనుకుని ఫిక్స్ అయిపోయాను. గ్రాండ్ విటారా అనుకుని ఫిక్స్ అయిపోయిన తర్వాత నా కొలీగ్ ఒకతను కార్లీస్ ప్రోగ్రాంలో, మా కంపెనీలో కార్లీస్ ప్రోగ్రాంలో బ్రెజా తీసుకున్నాడు సెప్టెంబర్లో. ఓకే, సో అది ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే రెగ్యులర్గా ఎవ్రీ టైమ్ మనకి బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఎవ్రీ 2 days మేము మాట్లాడుకుంటూ ఉంటాం. సో అతను తీసుకున్న తర్వాత అతను డెఫినెట్లీ కార్లీస్ ప్రోగ్రామ్ మీద రీసెర్చ్ చేసి ఉంటాడు, మనకి ఎంత బెనిఫిట్ అవుతుందో అన్నీ తెలుసుకున్నాను. దెన్ ఆయన సెప్టెంబర్లో కారు డెలివరీ తీసేసుకున్నాడు. ఆయన ఫార్మాలిటీస్ అన్నీ ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకున్నాను. నేను అక్టోబర్లో లాంచింగ్లోనే విక్టోరిస్, అంటే అప్పుడు ఏం జరిగిందంటే విక్టోరిస్ అని లాంచ్ చేశాను. అప్పట్లో ఎస్క్యూడో అన్నారు. మా ఫ్రెండ్ ఏమో ఎస్క్యూడో వస్తుందంట, మనం ఏమైనా ఎస్క్యూడో తీసుకోమంటామంటే అది ఎప్పటికి వస్తుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి నేను సజెషన్ ఇచ్చి మళ్ళీ ఆల్ ఆఫ్ ది సడన్ ఆయన తీసుకున్న తర్వాత నాకు విక్టోరిస్ యూట్యూబ్లో రిలీజ్ చేసినప్పుడు చూడగానే లుక్స్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ప్లస్ 5 star. సో అన్ని విధాలుగా చూస్తే గ్రాండ్ విటారా మారుతి కార్లా కాకుండా డిఫరెంట్ ట్రై చేశాడు. లుక్స్ అన్ని అవి బాగా నచ్చినాయి. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే నేను I would like to have the novelty of a new model released in the segment. కొత్త కారు సెగ్మెంట్లో మీకు దొరుకుతుంది. ఫ్యాషనేటెడ్ అబౌట్ ఇట్. I was ప్యాషన్గా ఉండేది నాకు. సో నేను రాగానే వితిన్ వీడియో చూసిన 2 daysలోనే ఆన్లైన్లో సెర్చ్ చేసేసి కళ్యాణి మోటార్స్తో బుక్ చేసేసాను. మీరు వీడియో చూసి టీవీలో చూసి బుక్ చేసేసారు అన్నమాట. బుక్ చేసేసాను. అంటే ఒకటి గట్ ఫీలింగ్ ఎలా ఉండేనంటే మారుతి కాబట్టి బాగానే ఉంటుంది. మారుతి ఒకటి రిలయబిలిటీ నాకు తెలుసు. ప్లస్ చాలా మంది ఏమన్నారంటే గ్రాండ్ విటారా ప్లాట్ఫామ్ మీదనే తీసుకొస్తున్నాడు. ఓకే, లెంత్ వైజ్ మీరు ఏదైనా వెహికల్ చూడాలనుకుంటే గ్రాండ్ విటారాని చూస్తే విక్టోరిస్ని చూసినట్టే అని అన్నారు. దానివల్ల నేను లెంత్ పాయింట్ ఆఫ్ వ్యూ, విడ్త్ అవన్నీ చూసుకొని డిసైడ్ అయిపోయాను. ఓకే, సో అక్కడ మీరు విక్టోరిస్ ఏంటంటే మీకు ఆల్రెడీ మారుతి కార్ నడిపిన అనుభవం ఉంది. అండ్ వాళ్ళు పట్టుకొచ్చే ఫీచర్స్, మీరు ఆబ్వియస్లీ ఫీచర్స్ కొంచెం రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో జస్ట్ లాంచ్ అయింది, మీరు బుక్ చేసేసారు. కార్ చూడకుండా బుక్ చేశారు, అంటే ఇన్ రియల్ ఫిజికల్ గా కార్ చూడకుండా బుక్ చేశాక చూడడం మొదలు పెట్టారు. యాక్చువల్గా అది ఐ నో, బికాజ్ మనం మాట్లాడుతూ ఉన్నాము. సో ఇక్కడ ఓకే, బుక్ చేసేసారు విక్టోరిస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వై VXI ఆటోమేటిక్? ఫస్ట్ లెట్స్ టాక్ ఫస్ట్ VXI, దెన్ విల్ టాక్ అబౌట్ ఆటోమేటిక్ ఆస్పెక్ట్. పాత కారు చూస్తే మీరు స్విఫ్ట్ VDI మిడ్ వేరియంట్ అది. సో నాకు ఎప్పుడు కానీ మిడ్ వేరియంట్స్ వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది.
ఒకటి. రెండవది నా ఆఫీస్ ఎలిజిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎలిజిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రోగ్రామ్కి వైజ్ చూసుకుంటే నా బడ్జెట్ ఈ సమ్వేర్ బిట్వీన్ 14 to 16 మధ్యలో ఉంది. ఓకే. సో 14 to 16 మధ్యలో ఉంది. సరే VXI మాన్యువలే బుక్ చేశాను ఫస్ట్ నేను. తర్వాత నా ఫ్రెండ్ మెర్సిడీస్ బెంజ్లో పనిచేస్తాడు. సో అతను ఏమన్నాడంటే ఐడియల్గా నువ్వు మారుతి కాకుండా స్కోడా కానీ వోక్స్ వ్యాగన్ కానీ తీసుకోవాలి అని అన్నాడు. అంటే నేను ఐ కెనాట్ అఫోర్డ్ ఆ వెహికల్స్ నేను అఫోర్డ్ చేయలేను, ఎందుకంటే దాని మెయింటెనెన్స్ అవన్నీ ఎక్స్పెన్సివ్ అని. స్కోడా వోక్స్ వ్యాగన్ ఎక్స్పెన్సివ్. సో నువ్వు అక్కడ నా మాట వినట్లేదు కాబట్టి అట్లీస్ట్ యూ చూస్ ఆటోమేటిక్ ఇన్ ద సేమ్ కలర్, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్, ఆటోమేటిక్ చూస్ చేసుకోండి, ఆటోమేటిక్ వైపు వెళ్ళు అని చెప్పి అలా చెప్పాడు. సో అతను చెప్పిన తర్వాత అంటే నాకు అప్పటి వరకు మిత్ ఏముండేనంటే ఆటోమేటిక్ వెళ్తే మళ్ళీ మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా లోపల క్లచెస్ కానీ గేర్స్ కానీ ఏదైనా వేరే అయిపోయి మళ్ళీ మనకి అడిషనల్ బర్డెన్ అవుతుందేమో అనుకున్నాను. బట్ ఓకే, హౌఎవర్ కార్ లీజ్ ప్రోగ్రామ్లో ఎవ్రీ 3 years ఐ కెన్ చేంజ్ మై కార్. సో లెట్స్ గివ్ ఎ ట్రై విత్ ఆటోమేటిక్. స్కోప్ కూడా ఉంది కాబట్టి సో అని అప్పుడు ఆటోమేటిక్ డిసైడ్ అయిపోయాను. ఆటోమేటిక్ డిసైడ్ అయ్యి మళ్ళీ డీలర్ ఫోన్ చేసి ఐ వాంట్ ఆటోమేటిక్ అని చెప్పి మార్పిచ్చేసి. ఓకే అండి. సో ఈ ప్రాసెస్లో మీరు కారు బుక్ చేశారు కదా లైక్ షోరూంలో. సో ఇన్ దట్ ప్రాసెస్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి షేర్ చేయాల్సినవి? వెన్ ఎవర్ యూ ట్రై టు నెగోషియేట్ ఆర్ వెన్ ఎవర్ యూ ట్రై టు బుక్. అయితే మీరంతా యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. మన కమ్యూనిటీలో కూడా చూసుకుంటే యు ఆర్ ద టార్చ్ బేరర్ విక్టోరియస్కి. సో అది యూట్యూబ్లో చూసిన తర్వాత నేను డీలర్ చూస్ చేసుకుని డీలర్ దగ్గర బుక్ చేసిన తర్వాత ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఆల్ ఆఫ్ ది సడన్ నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీ వీడియో ఫ్లాష్ అయింది నాకు. ఓకే. మీ వీడియో ఫ్లాష్ అయినప్పుడు మీ వీడియోలో మరి మీరు మేబీ వితిన్ 2 daysలో తీసుకొచ్చారా ఆ వీడియో నాకు గుర్తుకులేదు. చాలా ఫాస్ట్గా పట్టుకొచ్చి మీరు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ వేరియంట్ దాని ఎస్టిమేటెడ్ బడ్జెట్ పెట్టారు. అవును అవును అవును. నేను అంతకుముందు చూడలేదు, నేను ఆ బడ్జెట్స్ ఏమీ చూడలేదు. ప్రైస్ కూడా ఆ ప్రైస్ నేను ఎప్పుడు పాతది వీడియో కాబట్టి VXI చూసుకుందామని నేను ఆ ప్రైస్ నాకు మ్యాచ్ అయిపోయింది. మీరు ఆ వీడియోలో చెప్తున్నప్పుడు కూడా అయితే ఆ వీడియో నుంచి మీ యాక్చువల్ విక్టోరీస్ ప్రైసెస్ ఎంత అని తెలిసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే లేసి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీది ఇంకొక వీడియో వచ్చింది. ఇంకొక వీడియో ఏంటంటే మీరు అసలు మనం కార్లో కార్ కొనేటప్పుడు ఇన్వాయిస్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, మనం ఏమేమి నెగోషియేట్ చేయాలి. సో ఇవన్నీ చూశాను. ఎట్ ద సేమ్ టైం నేను ప్యారలల్గా నా ఆఫీస్కి ఇన్వాయిస్ ఎలా ఉండాలి అని చూస్తే మీ పారామీటర్స్ ఆఫీస్ పారామీటర్స్ 100% మ్యాచ్ అయిపోయింది కార్ లీజ్ ప్రోగ్రామ్లో. సో మాకు ప్లేన్ వెనీలా ఎక్స్షోరూమ్, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడు. జస్ట్ హైపోథికేషన్ ఛార్జెస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఓన్లీ 3: ఎక్స్షోరూమ్, రోడ్ ట్యాక్స్, ఫాస్టాగ్ చార్జెస్ ఆర్ hypothecation charges, all those things. Okay. Registration charges. Ante. Not even insurance also. Okay. Insurance will be given by my company. Okay. So మీరు చెప్పిన పారామీటర్స్కి అవి 100% మ్యాచ్ అయిపోయినాయి. సో నేను అక్కడ ఇంకా స్పెషల్గా నెగోషియేట్ చేయడానికి ఏం లేదు. ఐడియల్గా ఏంటంటే నా ఫ్రెండ్ బ్రెజా తీసుకున్నప్పుడు కార్ లీజ్ ప్రోగ్రాంలో మీరు అన్నట్టు 4-5 డీలర్స్ దగ్గరికి వెళ్ళి నెగోషియేట్ చేసి బెస్ట్ కొటేషన్ తీసాడు. కానీ మనకి ఇది లాంచింగ్ కాబట్టి ఐడియల్గా డీలర్స్ జీరో డిస్కౌంట్. మీకు ప్రాబ్లం ఏంటంటే కార్ ఈజ్ న్యూ లాంచ్, డిమాండ్లో ఉంది. సెకండ్ వచ్చేసి మీకు కార్ లీజ్ ప్రోగ్రామ్, దానిలో కూడా స్కోప్ తక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇన్సూరెన్స్ లోనే డిస్కౌంట్ కొంచెం ఉంటుంది, మార్జిన్ ఉంటుంది, అది కూడా తీసుకుంటే అదొకటి. ఇంకొకటి ఏంటంటే కార్ లీజ్ ప్రోగ్రామ్లో వాళ్ళకి అమౌంట్ ఎప్పుడు సెటిల్ అవుతుంది అంటే 45 days ఆఫ్టర్ ద డెలివరీ ఆఫ్ ద వెహికల్. సో డిస్కౌంట్ ఈయన అంటాడు, అరే అక్కడ ఆల్రెడీ నాకు లాస్ అవుతుంది. బట్ స్టిల్ మై కలీగ్స్ గాట్ ఇట్. బట్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ నేను నెగోషియేట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఐ వాస్ కంప్లీట్లీ టార్గెటింగ్ ఆన్ ఎప్పుడు మనకి వెహికల్ త్వరగా వస్తుంది నాకు, అదే నేను టార్గెట్ చేసుకున్నాను, కానీ డిస్కౌంట్ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఓకే అండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఆటోమేటిక్ తీసుకున్నారు, మాన్యువల్ టు ఆటోమేటిక్ ఆ షిఫ్ట్ అంటే దాని గురించి ఏమైనా యాంగ్జైటీ ఉండిందా? అండ్ ఆటోమేటిక్ కారు లైక్ మీకు వాట్ డిడ్ యూ ఫెల్ట్ ఆఫ్టర్ స్టార్టెడ్ డ్రైవింగ్ ఇన్ ద సిటీ? మీకు ఎలా అనిపించింది? అంటే బేసిక్గా ఏంటంటే నాది తంబ్రూల్లో నేను ఫస్ట్ కార్ కొన్నప్పుడు కూడా స్విఫ్ట్ వీడియో కొన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడిపేవాడిని మనకి అంటిల్ గ్రిప్ వచ్చేవారికి. సో దీన్ని కూడా నాకు ఒక భయం ఉండేది మనసులో, ఏంటంటే ఇది గేర్ లేదు కాబట్టి కంట్రోల్ అనేది కంప్లీట్లీ ఎస్కలేటర్ ఉంటుంది, యాక్సిలేటర్ మీద మనం చాలా జాగ్రత్తగా పెట్టాలని చెప్పి చాలా నిదానంగా నడిపేవాడిని.
ఓకే. సో నాకు ట్రాన్సిషన్ నేను నిదానంగా వెళ్ళాను కాబట్టి నాకు పెద్ద ట్రాన్సిషన్ లాగా అనిపించలేదు. బట్ కంఫర్ట్ మాత్రము క్లచ్ లెఫ్ట్ లెగ్ కంప్లీట్లీ రెస్ట్ ఫ్రీ అయిపోవడం ఒకటి, ప్లస్ ఆల్మోస్ట్ ఒక సింగిల్ హ్యాండెడ్గా నడిపినట్టుగానే అయిపోయింది. నాట్ విత్ బోత్ హ్యాండ్స్. చాలా కంఫర్టబుల్గా. ఒక హ్యాండ్ గేర్ మీద ఉండాలి, ఒక హ్యాండ్ నడపాలి నార్మల్గా. దట్ ఈస్ వన్ ప్లస్ పాయింట్ యూ సా. సో ఓకే, ఆటోమేటిక్ వచ్చాం కదా, సో మరి ఫ్యూల్ ఎఫిషియన్సీ అది నేనంటే మోస్ట్లీ లాస్ట్ 15 years బ్యాక్ వచ్చిన ఆటోమేటిక్ వెహికల్స్ అన్నీ ఐ హ్యావ్ ఏ మిత్ ఆర్ మేబీ ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్, ఏంటంటే ఆటోమేటిక్ కార్లు ఎక్కువగా మైలేజ్ ఇవ్వవు అని. కానీ నేను జాగ్రత్తగా నడపడం వల్ల, యాక్సిలరేటర్ కంఫర్టబుల్గా అంటే స్మూత్గా నడపడం వల్ల, అనవసరమైన యాక్సిలరేషన్ ఇవ్వకుండా, ఇమ్మీడియట్ స్పీడ్ పెంచకుండా నిదానంగా వాడితే మాత్రం ఐ గాట్ మ్యాక్స్ ఆఫ్ 24 kmpl ఆల్సో. 24 kmpl ఇస్ ఎ హ్యూజ్ మైలేజ్. యాక్చువల్గా నేను కూడా డ్రైవ్ చేశాను కాబట్టి చూశాను. వాట్ ఐ ఫెల్ట్ ఈస్ దిస్ ఆటోమేటిక్ స్మూత్గా ట్రాన్సిషన్ అవుతుంది. ఒకసారి జంప్ లెగట్లేదు, బట్ ఇట్ ఈస్ గోయింగ్ పుష్ చేస్తే వెళ్తుంది. సో దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ వాడు బాగా చూన్ చేశాడేమో ఇంజన్ అక్కడ. అయితే నేను అనేది ఏంటంటే, ఈవెన్ మీరు ఎంత మంచి డ్రైవర్ అయినా కానీ హూ ఈస్ వెరీ ఎంతూజియాస్టిక్ ఇన్ చేంజింగ్ ద గేర్స్, వాళ్ళు చేసిన దానికంటే ఇది ఆటోమేటిక్ చాలా స్ప్లిట్ సెకండ్స్లో చాలా ఈజీగా ట్రాన్సిషన్ చేస్తుంది వితౌట్ అన్నెసరీ యాక్సలరేషన్. అసలు స్మూత్ ఉందిలేండి, అసలు మనకు తెలియట్లేదు, చాలా స్మూత్ ఉంది ట్రాన్సిషన్ అయితే. సో ఆటోమేటిక్ అంటే చాలా ఎఫిషియెంట్గా అది ట్రాన్స్మిషన్ చేస్తుంది. అవును, దట్ ఈస్ ట్రూ. సో ఆటోమేటిక్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు చెప్పారండి. మైలేజ్ కూడా మీ సిటీలో అలాగే వస్తుంది అంటే? సిటీలో 16 నుంచి 18 మధ్యలో వస్తుందండి. సిటీ అంటే మీరు హైదరాబాద్ అంటే నాన్ ట్రాఫిక్లో 16 to 18, ట్రాఫిక్లో 14 to 15. ట్రాఫిక్ అంటే మనకి బూత్లు వస్తాయి ఆ ట్రాఫిక్? మరి అంత టిపికల్ ట్రాఫిక్ కాదు. బంపర్ టు బంపర్ లో నాకు 15 వరకు వచ్చింది, 14-15 వరకు వచ్చింది. నేను జనరల్గా ఆఫీస్కి 7:30, 7:45 ఆ టైంలో వెళ్తాను కాబట్టి నాకు ఐఎమ్ గెటింగ్ 17-18. ఓకే, అప్పుడు కొంచెం ఫ్రీ ఉంటుంది. బట్ స్టిల్ ఒక ఈ సైజ్ కార్కి హైవేలో మాత్రం ఐ గాట్ 21 to 24. సో హైవే అన్నాం కాబట్టి వి ఆల్సో వాంట్ టు టాక్ అబౌట్ యువర్ లాంగ్ జర్నీస్. సో శ్రీశైలం వెళ్ళారు. సో ఆ అనిపించిందా, భయం ఉందా, ఎంత పెద్ద కార్ పట్టుకెళ్తున్నాను? నేను అంటే నేను హిల్ అసిస్ట్ కంట్రోల్ ఉండాలి కార్కి. ఏ రోజైతే నేను హిల్ అసిస్ట్ కంట్రోల్ కారు ఒక సోఫిస్టికేటెడ్ కార్, నేను టెక్నాలజికల్లీ సోఫిస్టికేటెడ్ కార్ కొందాం అనుకుంటాను, కొన్నాకనే శ్రీశైలం వెళ్దామని అనుకున్నాను, ముందే ప్లాన్ అనుకున్నాను. సో ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ చెక్ బిఫోర్ గోయింగ్ ఘాట్ రోడ్స్లో వెళ్ళి ఊటీకో లేకపోతే కొడైకెనాల్కో అలా వెళ్ళకంటే మనం ముందు మన శ్రీశైలంలో ట్రై చేద్దామని చెప్పి శ్రీశైలం ప్లాన్ చేశాను. శ్రీశైలం ప్లాన్ చేస్తే అసలు యాక్చువల్గా చెప్పాలంటే శ్రీశైలం మరి అంత హెవీ ఘాట్ ఏం లేదు, ఒక 2-3 హెయిర్ పిన్స్ ఉంటాయి. 2-3 హెయిర్ పిన్స్లో చాలా స్మూత్గా, చాలా స్మూత్గా, అసలు నాకు ఒక డిఫరెన్స్ అనిపించలేదు. ఏది నార్మల్ రోడ్లో నడుపుతున్నానా, మన ఘాట్ రోడ్స్లో నడుపుతున్నా. హిల్ హోల్డ్ అక్కడ ఎక్స్పీరియన్స్ చేశారా? ఎలా అనిపించింది? హిల్ హోల్డ్ ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఓకే, యు ఫెల్ట్ లైక్ ఇట్ ఇస్ హెల్పింగ్ యు? ఇట్ ఈస్ డెఫినెట్లీ హెల్పింగ్ మీ. ఓకే, హిల్ హోల్డ్ అసిస్ట్ సాధారణంగా కొన్ని కార్స్లో కొన్ని వేరియంట్స్లో చూసిన వాటిలో కొంచెం టాప్ వేరియంట్స్లో ఇస్తున్నాడు, కానీ ఇక్కడ మనకి VXI లో ఇచ్చాడు. నో ఐ థింక్ ఇన్ రైట్ ఫ్రమ్ LXI ఇట్స్ స్టార్టింగ్, ఐ థింక్ సో. చాలా ఫీచర్ ఇచ్చాడేమో అయితే. సో మీకు అయితే మీరు లాంగ్ జర్నీలో వెళ్ళారు, మీకు టెరైన్స్ అంటే డిఫరెంట్, ఒక హిల్ అని హిల్. ఫస్ట్ శ్రీశైలం వెళ్ళినప్పుడు అది పెద్ద ఘాట్ రోడ్ కాదు కాబట్టి ఒక చిన్న 2 హెయిర్ పిన్స్ దగ్గర అయితే ఐ రియల్లీ హ్యావ్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాగీ కానీ లేకపోతే వెనక్కి వెళ్ళిపోవడం కానీ అలాంటివి ఏమీ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఓకే, సో దట్స్ వన్ ఎక్స్పీరియన్స్. అండ్ దాని తర్వాత మేము ఒక 1600 kilometers ట్రావెల్ చేసాము. ఫస్ట్ చిక్మంగళూరు వెళ్ళాము. చిక్మంగళూరు పెద్ద ఘాట్ రోడ్ ఏం కాదు. చిక్మంగళూరు నుంచి కేరళ తోలిపెట్టి వైపు వెళ్ళాము. ఇట్స్ కంప్లీట్లీ ఘాట్ రోడ్ అది. సో అక్కడ ఐ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ హిల్ అసిస్ట్ కంట్రోల్ కానీ ఆటోమేటిక్. అంటే ఎక్కడైనా నేను ఏమనుకున్నానంటే సమ్వేర్ ఐ షుడ్ షిఫ్ట్ ఫ్రమ్ ఆటోమేటిక్ టు మాన్యువల్ ప్యాడిల్ షిఫ్టర్ వెళ్ళాలేమో అని అనుకున్నాను, బట్ ఐ నెవర్ గాట్ ఏ ఛాన్స్ టు షిఫ్ట్ టు ద మాన్యువల్. ఓకే, ఇంకొక యాంగిల్ అండి, మీరు స్విఫ్ట్ నడిపారు చాలా రోజులు. స్విఫ్ట్ నుంచి ఇట్స్ ఏ బిగ్గర్ కార్, అవును, క్వైట్ బిగ్గర్ సైజ్లో చూసుకుంటే. సో ఆ ట్రాన్సిషన్ ఇప్పుడు మీరు ట్రాఫిక్లో కూడా నడుపుతున్నారు కదా, అవును, అంటే అక్కడ మీరు, ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, అరే అంత పెద్ద కార్ తీసుకుంటే సిటీలో నడపడం ఇబ్బంది అవుద్దేమో.
సో అది ఎంతవరకు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది? డెఫినెట్లీ అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందంటే హ్యాచ్ బ్యాక్లో మీకు చాలా ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఎక్కడైనా యూటర్న్స్ తీసేటప్పుడు కానీ, లేకపోతే ఒక నేరో రోడ్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ. ఇది కొంచెం కాన్ఫిడెన్స్ ఉండదు. అంటే మేబీ పెద్ద వెహికల్స్ ఆల్రెడీ ఫార్చునర్, ఇన్నోవా అలాంటివి నడిపిన వాళ్ళకి, కోర్ డ్రైవర్స్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నదో, లేకపోతే డ్రైవ్ ఎంతూజియాస్ట్కి ఎక్కువగా కాన్ఫిడెన్స్ ఉందేమో. కానీ నాకు ఇంకా కాన్ఫిడెన్స్ అయితే కొద్దిగా యూటర్న్స్ దగ్గర అయితే కొంచెం జాగ్రత్తగా చూస్తూ నడుపుతున్నాను. ఛాలెంజ్ ఉంటుంది, ఛాలెంజెస్ రేడియస్ ఆఫ్ టర్నింగ్ రేడియస్ ఈజ్ డెఫినెట్లీ ఇది ఎక్కువగా ఉంటుంది. అదొక్కటి మనం కాన్షియస్గా ఉండాలి. సో దట్స్ ఎ ఛాలెంజ్ ఒకటి. రెండో ఛాలెంజ్ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఎక్కడైనా పార్క్ చేయాలని అనుకున్నప్పుడు అంటే ఒక కార్ మధ్యలో నేరో గ్యాప్ ఉందనుకోండి, చిన్న కార్ అయితే చాలా ఈజీగా పార్క్ చేస్తామని కాన్ఫిడెన్స్ వస్తుంది. దీనికి ఏమో డెఫినెట్లీ ఒక బిగ్గర్ స్పేస్ ఉంటేనే పార్కింగ్ చేయగలుగుతామని ఒక ఇది వస్తుంది. ఓకే, గాట్ ఇట్. సో ట్రాఫిక్లో అంటారా, కంపేర్ టు మై ఓల్డ్ కారు, ఒకటి నాది డీజిల్ వెహికల్ కాబట్టి టార్క్ అది 190 Nm టార్క్, ఇది జస్ట్ 139 Nm టార్క్. సో ఐఎమ్ ఏబుల్ టు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టార్క్. అది ఏంటంటే మీకు హైదరాబాద్ ట్రాఫిక్లో సిగ్నల్ పడగానే, లేకపోతే ట్రాఫిక్ క్లియర్ అవ్వగానే స్ప్లిట్ సెకండ్స్లో మీకు ముందు మూవ్ అవ్వాలి, లేకపోతే ఏమవుతుంది వెనకాల వాళ్ళు హారన్ బస్ చేస్తూ ఉంటారు. ఆ విషయంలో ఇది కొద్దిగా పికప్లో కొద్దిగా లాగింగ్ ఉంది కంపేర్ టు డీజిల్ టార్క్తో పోల్చుకుంటే. సో అది క్విక్, డీజిల్ ఈజ్ వెరీ క్విక్, దిస్ ఇస్ లిటిల్ బిట్ స్లో. అన్నో స్విఫ్ట్ కార్ కూడా దాని సైజ్ బట్టి ఇట్ విల్ పుల్ ఫాస్ట్ అవుతుంది, చిన్న కార్ కాబట్టి పుల్ ఫాస్ట్ అవుతుంది. అండ్ స్విఫ్ట్ డీజిల్ ఆల్సో ఇస్ వెరీ ప్రూవెన్ మోడల్. ఇప్పుడు మారుతి ఇప్పుడు డీజిల్ అయితే ఇవ్వట్లేదు ప్రస్తుతానికి మనకి ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో మీరు ఆల్రెడీ అంటే యూ టోల్డ్ అబౌట్ దిస్ ఎక్స్పీరియన్సెస్ అండి. సో 4000 kilometers అయితే నడిపేశారు అప్పుడే. 4500 ఆల్మోస్ట్ మీరు తీసుకుని 3 months అవుతుందా అప్రాక్సిమేట్లీ? 3 months అవుతుంది సార్, November 10th. ఓకే, 3 monthsలో మీరు 4000 kilometers నడిపేశారు, ఇట్స్ గ్రేట్. సో ఇంకా వేరే ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకున్నప్పుడు మీకు లైక్ ఏసీ ఎఫెక్టివ్నెస్ ఎలా అనిపిస్తుంది? ఈజ్ ఇట్ ఓకే ఆర్? ఏసీ డెఫినెట్లీ చిల్డ్గానే ఉంది కంపేర్డ్ టు మై ఓల్డ్ కార్. ఏసీ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఓకే, దీనిలో బ్యాక్ సీట్ వాళ్ళు కూడా ఓకేనా? ఆర్ దే కంప్లైనింగ్? నో, అలాంటివి ఏం లేవు. వై? బికాజ్ బ్యాక్ సైడ్ వాళ్ళకు కూడా మనకి ఏసీ వెంట్స్ ఇచ్చాడు. ఓకే, ఈ మోడల్ రేర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. రేర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఓకే ఓకే, గ్రేట్. ఓకే అండి. సో ఇవి ఇంకా మీరు ఈ కార్ గురించి ఇఫ్ ఐ ఆస్క్ యూ టు టెల్ త్రీ థింగ్స్, 3 strong things, ఎవరికైనా ఈ కార్ గురించి గొప్పగా ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఏం చెప్తారా? 3 విషయాలు. ఒకటి, లుక్ వైజ్ చూస్తే చాలా పెద్దగా, ఇట్స్ వెరీ బిగ్ కార్. రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుంది, వెరీ బిగ్ కార్ ఒకటి. రెండవది ఏంటంటే రోడ్ ప్రెజెన్స్, అందరూ ఎవ్రీబడి ఈస్ హెడ్ టర్నర్ ఒకటి. రెండవది మైలేజ్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. మూడవది మారుతిలో ఐఎమ్ ఎంజాయింగ్ ఏ వెరీ గుడ్ బిల్డ్ క్వాలిటీ. ఓకే, వెరీ గుడ్ బిల్డ్ క్వాలిటీ. ఫస్ట్ టైం మారుతిలో ఇంత స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, ఈవెన్ డాష్ బోర్డ్ క్వాలిటీ కానీ, మీకు డోర్స్ క్వాలిటీ కానీ, ఓవరాల్ అన్నీ కూడా చాలా లగ్జరీగా అనిపిస్తుంది కంపేర్ టు ప్రీవియస్ మారుతి వెహికల్స్. అపార్ట్ ఫ్రమ్ ఇట్ మీరు చెప్పడం మర్చిపోయారు కానీ స్పేస్ అసలు బూట్ తెరవగానే మీకు కడుపు నిండిపోతుంది. సో చాలా చాలా లెందీ బూట్. ఒకవేళ 2 seats కనుక పడుకోబెడితే అసలు మీరు ఒక 2-3 సైకిల్స్ ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసేయచ్చు. సో దాన్ని ఏమంటారు, ఒక మినీ ఫ్యామిలీ అయితే వాళ్ళు ఇల్లు షిఫ్ట్ చేయొచ్చు. సైకిల్ పట్టుకెళ్ళడం అంటే అది తెలిసిపోద్ది ఎవరికైనా, సైకిల్ పట్టుకెళ్ళడం కార్లో అంటే అంత ఈజీగా. సో దాని వల్ల దే రియలైజ్ ఇస్ ఎ బిగ్ బూట్. మనం చూపిద్దాము, ఫుటేజ్ చేద్దాము మనం మాట్లాడుతుండగా. సో ఓకే అండి. సో ఇప్పుడు మనం విక్టోరియస్ని మనము ఈ బడ్జెట్ మీరు 17 lakhs పెట్టారు కదా, 16 point సంథింగ్. ఓకే, 16 lakhs ప్లస్ బడ్జెట్లో విక్టోరియస్కి మనం చూసుకుంటే క్రీటా ఒకటి ఉంది, సెల్టోస్ ఈ మధ్య ఫేస్ కొత్తగా స్టార్ట్ అయ్యింది. సో ఎందుకు వాళ్ళు ఎవరైనా సరే సెల్టోస్ కన్సిడర్ చేస్తున్నారు, కానీ విక్టోరియస్ కూడా కన్సిడర్ చేస్తున్నారు అనుకుందాం, ఆర్ సిరా అండ్ విక్టోరియస్ కూడా కన్సిడర్ చేస్తాం అనుకుందాం. సో వేర్ డస్ విక్టోరియస్ విన్ ఇన్ దట్ కేస్? అంటే వాట్ ఈస్ ద ఇంక్లినేషన్ పాయింట్? అంటే కొంతమందికి, అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్ అందరికీ అన్ని కరెక్ట్ కాదు. దట్స్ ద రీజన్ ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ దిస్ క్వశ్చన్.
ఇట్స్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్. బేసిక్ ఏంటంటే టాటా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడే వాళ్ళు విల్ గో టు టాటా ఉంది ఒకటి. రెండవది హ్యుండాయి అంటే అందరికీ ఒక మిత్ ఉన్నది ఏంటంటే సుజుకి ఈజ్ లో ప్రీమియం కంపేర్డ్ టు హ్యుండాయ్. హ్యుండాయ్ కొంచెం ప్రీమియంగా ఉంటుంది. హ్యుండాయ్ కొంచెం ప్రీమియంగా ఉంటుంది. హ్యుండాయ్ కియా రెండు సిస్టర్ కంపెనీస్ కాబట్టి రెండు ఒకేలాగా ఉంటాయి, అదొకటి. రెండవది ఇప్పుడు టాటాలో వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన మోడల్స్లో బిల్డ్ క్వాలిటీ బాగుండడం వల్ల ఎక్కువ టాటాకి వెళ్తారు, అది ఎక్కువ పుష్ చేస్తున్నారు, ఎక్కువగా వెళ్తున్నారు. ఎవరైతే పాకెట్ ఫ్రెండ్లీ, వాల్యూ ఫర్ మనీ, సర్వీస్ హెడ్ఏక్ ఉండకూడదు, రిలయబిలిటీ కావాలి, నాకు దాన్ని ఏమంటారు పీస్ ఆఫ్ మైండ్ కావాలి అని అన్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ దే షుడ్ ప్రిఫర్ మారుతి విక్టోరియస్. సమ్మరైజ్ ఐ థింక్ దిస్ షుడ్ బి కార్ ఆఫ్ ద ఇయర్ ఇచ్చారు దీనికి, కానీ దిస్ షుడ్ బి కార్ ఆఫ్ ద ఇయర్ ఫర్ ఫ్యామిలీ మ్యాన్. ఒక ఫ్యామిలీ పర్సన్ కోసం చూసుకుంటే ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఫైనెస్ట్ చాయిసెస్. ఎందుకంటే ఇట్స్ విక్టోరియస్ గాట్ ఇట్ ఆల్ అని చెప్పి వాడు స్టార్టింగ్ దే కేమ్ విత్ దిస్ క్యాప్షన్ గాట్ ఇట్ ఆల్. ఐ థింక్ గాట్ ఇట్ ఆల్ లో బాగా ఫిట్ అవుతుంది విక్టోరియస్ అలా చూసుకుంటే. సో దట్ వే యువర్ ట్రూ. లైక్ టు సమ్మరైజ్ చేస్తే ఒక ఫ్యామిలీ కార్ చూసే వాళ్ళకి ఇట్ ఆల్మోస్ట్ టిక్స్ ఆల్ ద బాక్సెస్. దట్ ఈస్ వేర్ దిస్ విన్స్. మోడల్ వైజ్ యూనిక్ మోడల్, బ్యాక్ సైడ్ కొంచెం కూపే మోడల్ కానీ, బూట్ స్పేస్ కానీ, ఇన్నర్ క్యాబిన్ స్పేస్ కానీ, ఈవెన్ ద లెంత్ ఆఫ్ ద వెహికల్ కూడా చాలా రిచ్ లుక్ వచ్చేసింది. సో ఇన్ని మాట్లాడుకున్నాం కదా, మీకు నచ్చింది కరెక్టే, కానీ కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇది నచ్చకపోవచ్చు కారు. అవును, ఎవరై ఉంటారు ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్? ఎవరికి కార్ ఎక్కదు, మేబీ ఎవరికి నచ్చకపోవచ్చు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి సుజుకి మీద చాలా రూమర్స్ వచ్చేసినాయి ఏంటంటే ట్రోలింగ్స్. ఆ ట్రోలింగ్స్ ఏంటంటే సేఫ్టీ లేదని, లేకపోతే అన్నెసరీ క్యాషింగ్ ఓన్లీ ఈజ్ లుకింగ్ ఇన్ టు ద మైలేజ్, ఓన్లీ మైలేజ్ క్యాష్ చేసుకుంటున్నాడని. సో అవన్నిటినీ ఓవర్ రైడ్ చేయడానికే ఈ మోడల్ తీసుకొచ్చాడు. దట్ ఈస్ ట్రూ. సో డెఫినెట్లీ మీరు ఆ కార్లు చూసిన మిగతా మోడల్ ఈ సెగ్మెంట్లో మిగతా వేరియంట్స్ మిగతా మోడల్స్ చూసినప్పుడు ఇది కూడా చూడండి. డెఫినెట్లీ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ పీస్ ఆఫ్ మైండ్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటే మాత్రం డెఫినెట్లీ ప్రాక్టికాలిటీ వచ్చేసరికి యూ ఫీల్ లైక్ దిస్ విన్స్. ఎవరైతే ఎంతూజియాస్ట్ ఉంటారో వాళ్ళకి కార్ కాకపోవచ్చు, బట్ స్టిల్ దిస్ ఈస్ హ్యావింగ్ ఇనఫ్ పవర్. ఈ కార్కి పవర్ ఎనఫ్ ఉంది. బట్ ఎవరైతే కార్ అది నొక్కగానే జుయి అని సౌండ్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారో మేబీ అది వాళ్ళకి ఇది కార్ కాకపోవచ్చు. బట్ వాట్ వి అబ్జర్వ్ ఇస్, నేను కూడా డ్రైవ్ చేశాను కాబట్టి చూశాను, ఆటోమేటిక్ అయినా స్మూత్ వెళ్తుంది, తెలియట్లేదు, స్పీడ్ వెళ్ళిపోతుంది. కానీ మీకు వేరే కార్స్ ఏమవుతుందంటే నొక్కితే సౌండ్ కూడా వస్తుంది. సో సౌండ్ వచ్చినప్పుడు ఎక్కువ స్పీడ్ వెళ్తుందేమో అని నాకు సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. ఈ సౌండ్ చాలా తక్కువ వస్తుంది. మేబీ దే హ్యావ్ ట్యూన్ ద ఇంజిన్ దట్ వే. ఓకే అండి సంతోష్ గారు. సో ఫైనల్గా మీరు విక్టోరియస్ కొనాలనుకునే వాళ్ళు, వీడియో చూస్తున్న వాళ్ళే కాబట్టి ఫైనల్గా క్లోజింగ్ పాయింట్స్ ఏం చెప్తారు? అంటే ఎందుకు కొనాలి అనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు పాయింట్స్? అంటే మెయిన్గా ఏంటంటే ఇట్స్ ఫ్యామిలీ మ్యాన్ కారు. మీరు లగేజ్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, లెందీ బూట్ ఉంటుంది కాబట్టి. ప్లస్ బాడీ వైజ్ కూడా చాలా లెందీ వెహికల్, చాలా లావిష్నెస్ కనపడుతుంది కాబట్టి, ఫీల్ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ రోడ్ ప్రెసెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇట్స్ డెఫినెట్లీ హెడ్ టర్నర్. సో విక్టోరియస్ డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇదండి మన ఒక విక్టోరియస్ కార్ గురించి ఒక ఫ్యామిలీ మ్యాన్ ఇచ్చిన రివ్యూ. ఫ్యామిలీ మ్యాన్ ఎందుకంటే మనందరం ఫ్యామిలీ మ్యాన్సే, మనకి రియాలిటీస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి విక్టోరియస్ ఈజ్ ఏ వెరీ స్మార్ట్ అండ్ రియలిస్టిక్ చాయిస్ అలా చూసుకుంటే. థ్యాంక్ యూ సంతోష్ గారు, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్.